సో బ్యూటిఫుల్ శారీ అండి, మంచి ఎల్లో కలర్లో తీసుకున్నారు. అసలు షైనింగ్ చూడండి, శారీస్ అయితే లిటరలీ చాలా బాగున్నాయి. సో మష్రూ సాటిన్ వస్తుందండి, కొంచెం రఫ్ ఉంటుంది అనమాట. మష్రూ సాటిన్ ఏంటంటే ఒక పాయింట్ రఫ్ వస్తుంది. సో చూడొచ్చు, ఇది కూడా మనకి డ్యూయల్లో తీసుకున్నారండి. ఒక బ్రాడ్ లైన్ అంతా కూడా టిష్యూ బేసిస్ వస్తుంది, ఒక లైన్ అంతా కూడా జస్ట్ మష్రూ సాటిన్ వస్తుందండి, ప్లెయిన్ వస్తుంది అనమాట. త్రూ అవుట్ ద శారీ వచ్చేసి హెవీ వీవింగ్లో ఉంటుంది, సింగిల్ కలర్ ఆప్షన్ ఉంటుందండి మనకి త్రూ అవుట్ ద శారీ అనేది. అండ్ మనకి బార్డర్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఒకటి వచ్చేసి మనకి ఫ్లవర్ ప్యాటర్న్ వీవింగ్లో తీసుకున్నారు, రిమైనింగ్ అంతా కూడా హెవీ వీవింగ్తో వచ్చేసింది క్రీపర్ స్టైల్లో. సేమ్ ప్యాటర్న్లో మనకి పళ్ళు హైలైట్ చేశారు, బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ ఉంటుంది అనమాట, ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి. గ్రాప్ సోన్, థ్యాంక్ యూ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ ఆరెంజ్ కలర్ అండి, మనకి మొత్తం కూడా ఆరెంజ్ కలర్. సో ఈ క్యాటలాగ్ అంతా కూడా మనకి సింగిల్ కలర్లో తీసుకున్నారండి. శారీ అండ్ బ్లౌజ్ అంతా కూడా ఏంటంటే సెల్ఫ్ కలర్లోనే ఉంటుంది. ఓన్లీ జరీ వచ్చేసి మనకి ఇంక్లూడ్ అయ్యి ఉంటుందండి. త్రూ అవుట్ ద శారీ వచ్చేసి హెవీ గోల్డెన్ కలర్ జరీ తీసుకొని వీవింగ్తో వస్తుంది. శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి. బికాస్ ఇంత వీవింగ్ ఉన్నా కూడా ఏంటంటే యూజువల్లీ మనకి మష్రూ సాటిన్స్ కొంచెం వెయిట్ ఉంటాయి కదా, కానీ అట్లా ఏమీ లేకుండా చాలా లైట్ వెయిట్లో ఉంది శారీ అయితే. సో మనకి బ్లౌజ్ కూడా చూడొచ్చు, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ ఉంటుంది. సో మనం మగ్గం వర్క్ చేయించుకోవచ్చు, మిషన్ ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ఏ వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి శారీ అయితే. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ స్టేట్ ట్యూన్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి, మష్రూ సాటిన్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే. సో చూడొచ్చు, త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మంచి డార్క్ మెజెంటా కలర్ తీసుకొని హైలైట్ చేశారు. అండ్ మనకి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా చక్కగా పికాక్ డిజైన్ అండి, ఇది మొత్తం కూడా వీవింగ్లో వస్తుంది. ఇక్కడ మనకి ఏదైతే బంచ్ కనిపిస్తుందో త్రూ అవుట్ ద శారీ వచ్చేసి వీవింగ్లో ఉంటుంది. టూ సైడ్స్ కూడా చూడొచ్చు, చాలా చక్కగా సింపుల్ బార్డర్స్ విత్ హెవీ వీవింగ్ వస్తాయండి. మనకి కంప్లీట్గా కూడా రిచ్ అండ్ హెవీ లుకింగ్ ఉంటాయి. అండ్ శారీ చూడండి ఎంత షైనింగ్ ఉందో, అసలు ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుందండి శారీది. మనకి రిచ్ పళ్ళు ఉంటుంది, సింగిల్ పీస్ మాత్రమే ఉంటుందండి. సో బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ తీసుకున్నారు అయితే. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్ సోన్, థ్యాంక్ యూ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి, అసలు కలర్ చూడండి చాలా బాగుంది. శారీ అంతా మనకి సింగిల్ కలర్ టోన్లో ఉంటుంది, మష్రూ సాటిన్ వస్తుందండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి. అసలు శారీ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో, ఫినిషింగ్ ఆఫ్ ద శారీ చాలా చాలా షైనింగ్ ఉంటాయండి. అసలుకి బ్యూటిఫుల్ శారీస్, అసలుకి ప్రీమియం క్వాలిటీ మష్రూ సాటిన్ వస్తుందండి. ఫాలింగ్ ఉంటుంది, బాడీ హగ్గింగ్ ఉంటుంది. సో త్రూ అవుట్ ద శారీ వచ్చేసి సింపుల్గా కూడా మనకి పికాక్ డిజైన్ తీసుకొని వీవింగ్లో వస్తుంది. బార్డర్స్ కూడా మనకి చాలా బాగున్నాయండి, టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు విత్ కంప్లీట్ హెవీ వీవింగ్. సో రిచ్ పళ్ళు ఉంటుంది, బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట, విత్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్లో. సో చూడొచ్చు, దిస్ ద ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్. సో మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మష్రూ సాటిన్ ఫ్యాబ్రికే వస్తుందండి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి, అసలు చూడండి మంచి మష్రూ సాటిన్లో డార్క్ వైన్ కలర్ కాన్సెప్ట్తో తీసుకున్నారు శారీ అనేది. చాలా బాగుంది, లైట్ వెయిట్ వస్తాయండి శారీస్ అయితే. చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనింగ్ ఉంటుంది, బ్యూటిఫుల్ జెరీ బుటీస్ ఉంటాయన్నమాట, ఫ్లవర్ అంతా కూడా వీవింగ్లోనే ఉంటుంది. సో శారీ మొత్తం కూడా వీవింగ్ బుటీస్ ఇచ్చారు కాబట్టి బార్డర్ అనేది మనకి సింపుల్గా ఎండప్ చేశారండి. సో చూడండి ఎంత బాగుందో శారీ అయితే, కంప్లీట్ బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. సో పళ్ళు కూడా మనకి గోల్డెన్ కలర్ జరీతో హైలైట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి స్మాల్ బార్డర్ అండి. సో సెల్ఫ్ కలర్ వేసుకున్నా బాగుంటుంది, కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ ఇన్ టీల్ కలర్ అండి, మంచి టీల్ కలర్లో ఇచ్చేసారనమాట. ఇది కూడా డార్కర్ టోన్లోనే తీసుకున్నారు. సో క్వాంటిటీ అయితే 4 పీసెస్ మాత్రమే ఉన్నాయండి, మష్రూ సాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఈ పర్టికులర్ శారీస్ ఈ డిజైన్లో దొరకటం అయితే చాలా కష్టం అనమాట. సో లాస్ట్ టైం మనం అన్ని సింగిల్ పీసెస్ తెప్పించాము, చాలా తొందరగా అయిపోయినాయి అనమాట. సో ఈసారి ఏంటంటే మనం అప్పటికి చాలా క్వాంటిటీ అడుగుతున్నామండి కస్టమర్స్కి, చాలా మందికి సోల్డ్ అవుట్ చెప్తున్నామని. బట్ వీవర్స్ దగ్గరనే చాలా టైట్ ఉంటుందన్నమాట. సో ఓన్లీ 4 పీసెస్ తీసుకున్నాము ఈసారి. సో త్రూ అవుట్ ద శారీ మనకి వీవింగ్తోనే ఉంటుంది, విత్ వర్టికల్ జెరీ లైన్స్తో డిజైన్ వచ్చేస్తుంది అనమాట. చూడొచ్చు ఎంత బాగుంది, ఇదంతా కూడా చక్కగా ఎంబోజింగ్ లాగా వచ్చేసింది డిజైన్ అనేది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్ ఉంటుందండి. సో ఓన్లీ 4 పీసెస్ మాత్రమే ఉన్నాయి, 4 ఉన్నాయి కదా తర్వాత బుక్ చేసుకుందాము అంటే యూల్ మిస్ ద శారీ. సో గ్రాప్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ ఎల్లో కలర్ అండి, అసలు వెడ్డింగ్ సీజన్కి ఇలాంటి ఒక చీర ఉండాల్సిందేనండి, చాలా బాగుంటుంది. మష్రూ సాటిన్ వస్తుంది కాబట్టి ఎంత హెల్దీ పర్సన్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట.
సో చూడండి ఎంత బాగుందో అసలు, మంచి ఎల్లో కలర్. సో ఈ శారీలో ఏంటంటే మనకి బ్లౌజ్ కానీ శారీ కానీ సెల్ఫ్ కలర్లో వచ్చిందనమాట. సో మీకు కావాలి అంటే మనం స్కాలప్ వర్క్ కూడా చేయిస్తామండి. సో ఇందులో ఉన్న గోల్డ్ కలర్ కానీ అదర్వైజ్ మీరు ఏ కలర్ చెప్తే ఆ కలర్తో కూడా మనం స్కాలపింగ్ చేయిస్తాం, విత్ ఎక్స్ట్రా ఛార్జ్ వస్తుంది. సో చూడొచ్చు, ఇది కూడా మనకి 4 పీసెస్ అయితే క్వాంటిటీలో ఉన్నాయి. త్రూ అవుట్ ద శారీ అయితే మనకి ఎంబ్రాయిడరీలో ఉంటుంది, వీవింగ్తో వస్తుంది. సారీ, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. బాడీ హగ్గింగ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా చూడండి, మష్రూ సాటిన్ ఫ్యాబ్రిక్లోని బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి అనేది బార్డర్ ఇచ్చేసారు. సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ షేడ్ ఇన్ వైన్ కలర్ అండి. సో ఇది కూడా మనకి మష్రూ సాటిన్లోనే తీసుకున్నాము. శారీ డిజైన్ అయితే చాలా బాగుంది. సో 4 పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. సో మళ్ళీ కూడా చెప్తున్నాను, ఓన్లీ 4 పీసెస్ అండి. 4 అంటే కూడా మనకున్న కస్టమర్స్కి లిటరలీ చాలా చాలా క్విక్ అయిపోతాయి అనమాట. దట్టు మష్రూ సాటిన్స్ కాబట్టి ఇంకా తొందరగా అయిపోతాయి. లైట్ వెయిట్ బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. సో ఈ పర్టికులర్ శారీస్కి మనకి జ్యువెలరీ కూడా ఏం అవసరం లేదండి. మంచి పర్ల్స్ కానీ బీడ్స్ జ్యువెలరీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో పళ్ళు కూడా చూడొచ్చు, బ్యూటిఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది సెల్ఫ్ కలర్లోని. గోల్డెన్ కలర్ జెరీ అండ్ లైట్ గోల్డెన్ కలర్ జెరీ, 2 కలర్ జెరీస్ని యూస్ చేస్తూ శారీ అంతా కూడా హైలైట్ చేశారనమాట. సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. హ్యాండ్స్కి స్మాల్ బార్డర్ కూడా తీసుకున్నారు. సో చాలా బాగున్నాయి. ఓన్లీ 4 పీసెస్ మాత్రమే ఉన్నాయి అనమాట. గ్రాప్స్. సో వన్ మోర్ నైస్ శారీ ఇన్ మష్రూ సాటిన్ అండి. లాస్ట్ టైం ఈ పర్టికులర్ ప్యాటర్న్లో స్టాక్ తెప్పించినప్పుడు చాలా గుడ్ రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. బికాజ్ మష్రూ సాటిన్లో ఇంత హెవీ ప్యాటర్న్ బట్ స్టిల్ చాలా చాలా లైట్ వెయిట్ ఉండే శారీస్ అండి. శారీ అంతా కూడా చూడొచ్చు, టిష్యూ అండ్ మష్రూ సాటిన్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ జెరీ, డబల్ కలర్ జెరీ యూస్ చేశారు. అండ్ మనకి బాడీలో కూడా చూసారు ఎంత బాగున్నాయో, నీట్గా స్పారో డిజైన్ అనేది తీసుకొని హైలైట్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ బార్డర్లెస్ కాన్సెప్ట్లోనే ఉంటుందండి. బికాస్ మనకి పైన కింద కానీ బార్డర్ అయితే ఏమీ ఇవ్వరు. బట్ ఒక్కసారి నేను కింద చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి చిన్న స్పారో తీసుకున్నారు కదా, సో బార్డర్ని కొంచెం ఎలివేట్ చేయడం కోసం సైజ్ అనేది కొంచెం పెద్దగా ఇచ్చారనమాట. కింద షోల్డర్ పార్ట్ అయితే ఏమీ లేదు, ఓన్లీ కింద వరకు ఆ బార్డర్ వస్తుంది. సో రిచ్ పళ్ళు ఇన్ కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ విత్ ఆల్ ఓవర్ లైన్స్ వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి స్మాల్ బార్డర్. సో ఇవన్నీ కూడా ఓన్లీ క్యాటలాగ్ పీసెస్, సింగిల్ పీసెసే ఉంటాయండి. మంచి డార్క్ ఆరెంజ్ కలర్లో తీసుకున్నాము. సో దిస్ కంప్లీట్ లుక్ అండ్ గ్రాప్స్. సో బ్యూటిఫుల్ శారీ అండి. మష్రూ సాటిన్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది, గజ్జీ సాటిన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది అనమాట. చాలా సాఫ్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే, కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది. లాస్ట్ టైం ఈ క్యాటలాగ్ తెప్పించినప్పుడు చాలా తొందరగా శారీస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో ఈ శారీ ఏంటంటే కొత్త కలర్స్ని తీసుకున్నాం అగైన్. సో త్రూ అవుట్ ద శారీ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్లో తీసుకున్నారు. అండ్ ఆ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా సింపుల్ గోల్డెన్ కలర్ జెరీ బుట్టీతో హైలైట్ చేయడం జరుగుతుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి కాంజీవరం బార్డర్ అండ్ కింద బార్డర్ చూడండి ఎంత బాగుంటుందో. బ్యూటిఫుల్ కాంజీవరం బార్డర్ ఫాలోడ్ బై ద మీనాకారీతో ఇచ్చేసారనమాట. ఒక కొమ్మ మీద బర్డ్స్ని తీసుకొని హైలైట్ చేశారు శారీ అంతా కూడా. అండ్ పళ్ళు కూడా చాలా బాగుంటుందండి. చాలా చాలా లైట్ వెయిట్ వస్తాయి శారీస్ అయితే. సో రిచ్ పళ్ళు ఉంటుంది విత్ కంప్లీట్ మీనాకారీ. అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, గజ్జీ సాటిన్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి కాంజీవరం బార్డర్ ఇచ్చేసారు. సో దిస్ అ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది కూడా మంచి డార్క్ మెజెంటా పింక్ కలర్, మెజెంటా కలర్లో ఇచ్చారనమాట. సో కైండ్ ఆఫ్ వైన్ కూడా అనొచ్చు. వైన్కి మెజెంటా కలర్కి మిక్సింగ్లో తీసుకున్నాము. శారీ అయితే కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది, లైట్ వెయిట్ వస్తుంది, బాడీ హగ్గింగ్ ఉంటుందండి. అండ్ మనకి పన్నా కూడా చాలా బాగుంటుంది. లిటరలీ 5'7", 5'8" హైట్ వాళ్ళకి కూడా ఈజీగా లెంత్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో త్రూ అవుట్ ద శారీ చూడొచ్చు, బ్యూటిఫుల్ హెవీ వీవింగ్తో ఉంటాయి. 2 సైడ్స్ కూడా మనకి చాలా బాగున్నాయండి. బార్డర్స్ కూడా బ్యూటిఫుల్ బార్డర్స్ వస్తాయి. రిచ్ పళ్ళు ఉంటుంది మనకి. పళ్ళు కూడా ప్యారెట్ డిజైన్ తీసుకొని మీనాకారీతో హైలైట్ చేసేసారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది అనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ డార్క్ వైన్ కలర్, డార్క్ మెరూన్ కలర్లో తీసుకున్నారండి. ఇది కూడా మనకి ట్విన్ బర్డ్ డిజైన్లోనే ఉంటుంది అనమాట. బర్డ్స్ కూడా చక్కగా తీసుకున్నారు విత్ గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్, 2 కలర్ జెరీస్ తీసుకొని హైలైట్ చేశారనమాట. సో బర్డ్లో కూడా చూడొచ్చు, ఐ అండ్ నోస్ వచ్చేసి మీనాకారీ తీసుకొని ఎలివేట్ చేశారు. బార్డర్స్ కూడా చాలా బాగున్నాయండి. యూనిక్ ప్యాటర్న్లో తీసుకున్నారు. లైట్ వెయిట్ వస్తుంది శారీ అనేది. సో రిచ్ పళ్ళు ఉంటుంది. రిచ్ పళ్ళులో కూడా మనకి కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ అండ్ బర్డ్స్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది. సో శారీలో మనకి ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ మనకి బ్లౌజ్లో కూడా హ్యాండ్స్కి ఇచ్చేసారండి. సో ఇవన్నీ కూడా సింగిల్ పీసెసే ఉన్నాయన్నమాట. గ్రాప్స్.